అయ్యా, ఆ? నేను నా బిడ్డలు ఉండటానికి అద్దెకిల్లు కావాలయ్యా. అంటే ఏం లేవు మరి. చిన్న గది ఉంది, మరి ఉండగలరా? తల దాచుకోవడానికి ఏదైతే ఏముందయ్యా? సరే మరి, ఓసారి వెళ్ళి చూసుకోండి మరి. ఎవరయ్యా? ఎవరోనే అద్దెకి ఇల్లు కావాలంటేను అదిగో ఉత్తిగా పడింది కదా మనకు చిన్న రూము, అది ఇచ్చాను. ఎవరెవరు ఉంటారేటమ్మా? నేను, నా 2 పిల్లలు. అంతేనా? మరి మీ ఆయన? ఏమయ్యా, ఏంటి కథ? మొగుడు వదిలేసిన బాపతిలా ఉంది. దీన్ని తీసుకొచ్చా గదిలో పెట్టి నా ఇంట్లో ఇంకో కుంపటేద్దాం అనుకుంటున్నావా? దీని మీద కన్నేసి ఏకంగా ఇంట్లోకే తీసుకొచ్చావు. సిగ్గు లేకపోతే సరి. అదేం మాటలే. నువ్వు మాట్లాడకయ్యా. ఏమమ్మో, మొగుళ్ళేని దానివి నా మొగుడిని తగులుకున్నావేంటి? ఇదిగో ఈ గంగమ్మ సంగతి నీకు తెలీదు. అమ్మ, మీకు దండం పెడతాను. నేనే దారి లేక ఇక్కడికి వచ్చాను, కానీ తప్పుడు దారిలో నడిచేదాన్ని కాదమ్మా. హాస్పిటల్కి వెళ్లే విషయం కాదయ్యా. పాప వచ్చిన వేళ విశేషమే, అంతా మంచి జరుగుతుంది కదమ్మా. ఇది మన ఇంట్లో అడుగు పెట్టింది, మనకి ఆనందాలు మొదలయ్యాయి. అవునే. ఓ ఓ మా. అవును, పాపకి ఏం పేరు పెడదామే? గౌరమ్మ అని పెడదాం, గంగమ్మ అని కూడా పెడదాం. సీతమ్మ తల్లి భూమిలో దొరికినట్టు భూమి అని పేరు పెడదామా? ఎలా ఉంది? భూమి 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 భూమి. అమ్మా, ఆ మంగళగౌరి కలశాన్ని అమ్మవారి పాదాల ముందు పెట్టండి. ఇదేంటే దేవత లాంటి బారిపోయిందన్న బాధ కూడా లేకుండా మడతలు నింటేసుకొని తిరుగుతున్నాడు. ఏమీ లేకుండానే ఎందుకు కలిసి తిరుగుతారు? ఇద్దరి మధ్య సంబంధం ఉందని అంతా అనుకుంటున్నారుగా. భార్యాభర్తలు జరిపించాల్సిన పూజ వాళ్ళిద్దరు జరిపిస్తుంటేనే అర్థమవుతుంది. ఒక తాళే కట్టలేదు కానీ అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. అందరూ ఇలాగే అనుకుంటున్నారు బాబా. దేవత లాంటి అక్క దూరమై ఒంటరిగా నువ్వు కుమిలిపోతుంటే కనీసం నిన్ను ఓదార్చడానికైనా నిన్ను పక్కనే ఉండాలనుకున్నాను. ఇలాంటి నిందలన్నీ భరిస్తూ ఒక రాయిలా బ్రతుకుతున్నాను. కానీ నేను ఆడదాన్నే కదా బాబా. నా శీలం మీదే మచ్చపడుతుంటే పట్టుకోలేకపోతున్నాను. బావ భార్యని ఇంత అపురూపంగా చూసుకుంటాడని తెలిస్తే నీకు అస్సలు ఛాన్స్ ఇచ్చేదాన్ని కాదక్క. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నీ మేనత్త కొడుకేగా, కట్టేసుకో. నేను బిడ్డను చూసుకుంటాను, నువ్వు బావని చూసుకో.